హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాలతి ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆషాఢ మాసం వచ్చేసింది కాబట్టి అందరికీ ఆడపిల్లలందరికీ ఏం గుర్తొస్తుంది, గోరింటాకు పెట్టుకోవాలని గుర్తొస్తుంది. సో చేతికి గోరింటాకు పెట్టుకుందాము. కోన్ కన్నా గోరింటాకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ బాడీకి కూడా చాలా చల్లదనము. సో అందుకని మా మమ్మీ అయితే ఇప్పుడు చూడండి గోరింటాకు చేద్దామని అనుకుంటున్నాము ఆకులతోటి. అండ్ ఈ గోరింటాకుని మేము ఎలా ప్రిపేర్ చేస్తామో చూపిస్తాము. అండ్ ఇక మా మమ్మీ మాట్లాడుతుందండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇక్కడ మోసం కాబట్టి ఈరోజు గోరింటాకుని మేము ఎలాగో ప్రిపేర్ చేసుకుంటాము ఒకసారి చూపిస్తాను. ఏమేమి వేసి చేస్తానో చూపిస్తాను. మీరు 5గురు కదా మా ఆడపిల్లలు, అమ్మమ్మ ఎలా ప్రిపేర్ చేసేది మీ 5గురికి? అప్పట్లో మిక్సీలు అవి లేవు కాబట్టి రోట్లో వేసి బాగా నూరి పెట్టేదన్నమాట. మేము 5గురు అమ్మాయిలమి. అప్పట్లో మా అమ్మ అట్ట చేసేది. ఇప్పుడైతే మిక్సీలు వచ్చాయి, మెహందీలు వచ్చాయి. ఆషాఢ మాసంలో కోన్ కంటే కూడా గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదండి. వేడిని కూడా లాగుద్ది, కాళ్ళకు పెట్టుకోవచ్చు, చేతులకు పెట్టుకోవచ్చు, చాలా మంచిది. వీలైతే ఆకుతోనే పెట్టుకోండి, గోరింటాకు ఆకుతోనే తయారు చేసి పెట్టుకోండి. కోన్ కంటే కూడా ఈ ఆషాఢ మాసంలో ఫంక్షన్లకి వాటికైతే మెహందీ పెట్టుకోవచ్చు. ఈ ఆషాఢ మాసంలో ఇట్లా ఆకు దొరికితే ఆకే పెట్టుకుంటే మంచిది. సో మాకైతే ఇక్కడ దగ్గరలో గోరింటాకు చెట్లు ఏం లేవండి. సో అందుకని ఇక్కడ కూరగాయల షాప్కి వెళ్ళి అక్కడ గోరింటాకు అమ్ముతుంటే తెచ్చుకున్నాము. అండ్ ఆషాఢ మాసం కూడా అని గోరింటాకు తెచ్చుకున్నామండి. అండ్ ఇప్పుడు మమ్మీ ఎలా చేయాలో చూపిస్తుంది. సో మీరు కూడా చూసేయండి. ఒకసారి ఏమేమి చేయాలో చూపిస్తానండి. మేము వేసేది ఏమేంటి చూపిస్తాను. అండ్ పెట్టుకున్నాక ఎలా పండిందో కూడా చూపిస్తాము. సో మీరు కూడా ఇలా చేసుకొని గోరింటాకు పెట్టుకోండి, చాలా బాగా పండుతుంది అండ్ బాడీ కూడా చాలా చల్లదనం కూడా. సో ఇంకా ఎలా చేయాలో చూసేద్దాము. ఓకే అండి, ప్రాసెస్లోకి వెళ్దాం. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఓకే, లెట్స్ గో. 5 minutes later. ఓకే అండి, ఇది వాళ్ళు ఎట్లా పడితే అట్లా చెట్టుని కోసుకొస్తారు పుల్లలుగా. మనం అంతా ఇవన్నీ ఒలుచుకొని ఇలాగ ఆకంతా సపరేట్ చేసుకోవాలి. ఇలాగా చూడండి, నీట్గా ఒలుచుకున్నాము. ఇప్పుడు ఇది మిక్సీలో వేసుకుందాము. ఇది ఆకు, కొద్దిగా పెరుగు, నిమ్మరసం, ఈ 3 కలిపి వేస్తానండి నేను. ఒకసారి చూద్దాం, మిక్సీలో వేసుకుందాం. ఫస్ట్ ఆకు వేసుకుందామండి కొంచెం. ఇప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకుందాం. విత్తనాలు అవన్నీ తీసుకొని నీట్గా ఓన్లీ రసం పడేటట్టుగానే పిండుకుందాం. ఇప్పుడు కొంచెం ఒక 1/2 స్పూన్ పెరుగు వేసుకుందాం. ఫస్ట్ కొద్దిగా పట్టుకుందాం, ఆ తర్వాత మళ్ళీ ఇది పట్టుకుందాం. ఓకే అండి, ఇదిగో చూసారా పేస్ట్ లాగా వచ్చింది. సరిపోకపోతే కొంచెం నీళ్ళు వేసుకోండి, ఎక్కువ కాదు, కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి, చాలా తక్కువ నీళ్ళు వేసుకోవాలి. ఇదిగో ఇలా ఈ రేంజ్లో వస్తే సరిపోతుంది. పేస్ట్ లాగా వచ్చింది మెత్తగా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం, ఒక గిన్నెలోకి. చింతపండు కూడా వేసుకోవచ్చు అండి. నేను చింతపండుకి బదులు నిమ్మరసం వేస్తున్నాను. ఓకే, ఏదైనా పులుపు వేసుకోవచ్చు, నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు, చింతపండు అయినా వేసుకోవచ్చు, మన ఇష్టము. ఓకే అండి, మళ్ళీ ఇంకొకసారి వేసుకుందాం. ఎంత వీలైతే అంత ఆకు పెట్టుకోవటమే మంచిదండి. ఓకే, మళ్ళీ ఒకసారి వేసుకొని వద్దామండి.
కొంచెం పెరుగు వేసుకుందాం. ఓకే, మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొద్దాం. ఓకే అండి, రెండోసారి కూడా అయిపోయింది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా అలాగా ఉంచాలండి. ఆ తర్వాత పెట్టుకోవాలి, వెంటనే పెట్టుకోకూడదండి. ఓకే, మొత్తం ఇలా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూడండి, వేస్తుంటేనే చెయ్యి ఎలా కలర్ మారిందో. ఇలా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టి పెడదాం, మూత పెట్టి. ఓకే, ఓకే ఇంతేనండి. మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలాగనే పెట్టుకుందాం, తర్వాత పెట్టుకుందాం చేతికి. ఓకే అండి, అరగంట అయింది. ఇప్పుడు చేతికి పెట్టుకుందాం.
ఓకే అండి, చూడండి పెట్టేసుకున్నాం ఇలాగా. ఇది ఆరిపోయి ఇదే లేసి వచ్చేస్తుందండి, అప్పుడు దాకా ఉంచుకుంటే చాలు. దానికాయ అదే లేచి కూడా వస్తూ ఉంటుంది ఆరిపోయిన తర్వాత. ఓకే అండి, పండిన తర్వాత ఎలాగ పండిందో మళ్ళీ చూపిస్తాము. ఓకే అండి, చూసారు కదా ఎంత బాగా పండిందో. ఇదే కొలతలతో మీరు కూడా ఇలాగే చేసుకోండి, చాలా బాగా పండుద్ది. నిమ్మకాయ వేసి పెరిగేసి చాలా బాగా పండుద్దండి. చూడండి ఎంత బాగా పండిందో. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా పండిందో చూడండి ఒకసారి. చాలా బాగా పండింది. సో ఇదే ప్రాసెస్లో కనుక మీరు చేసుకున్నట్లయితే చాలా బాగా పండుతుంది. అండ్ ఆషాఢ మాసంలో తప్పకుండా పెట్టుకోండి, చాలా మంచిది కూడా. అండ్ బాడీకి కూడా చాలా చల్లదనం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.